ఏమంటావు ప్రసన్న? నార్మల్గా చాలామంది కామెంట్స్ పెడుతుంటారు కదా, వీళ్ళు చాలామంది కామెంట్స్ పెడతారు. అంటే స్పెషల్ కిడ్స్ అనేవాళ్ళు పర్టికులర్గా వాళ్ళ పేరెంట్స్ని చూస్ చేసుకొని దేవుడు మరీ పుట్టిస్తాడు అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు నిజమేమో కానీ నిజంగా అట్లయితే మాకైతే దూల తీరిపోతుంది ఇట్లా చెప్పాలంటే. చూస్ చేసుకొని మరీ పుడతారు అనేది ఏందో మమ్మల్ని ఓదార్చడానికి, అంటే ఎవరికైతే పేరెంట్స్కి ఎక్కువ ఓపిక ఉందో, ఎవరైతే చేయగలరో వాళ్ళకి ఇట్లాంటి కిడ్స్ని ఇస్తారని చెప్పేసి ఏదో పెడుతుంటారు కామెంట్లు. ఏదో మమ్మల్ని కన్సోల్ చేయనీకో లేకపోతే ఏదో, కానీ చేష్టలో తెలుస్తుంది దూల తీరిపోతుంది లిటరల్లీ. కొన్ని రోజుల నుంచి అయితే ఇంకెక్కువ దూల తీరిపోతుంది. యాక్చువల్లీ రెస్ట్ కోసం లిటరల్లీ 1 గంట మంచిగా రెస్ట్ దొరికితే పడుకుందాం అన్నట్టుంది, కానీ ఆ రెస్ట్ కూడా దొరకట్లేదు. పొద్దున 6 నుంచి ఆల్మోస్ట్ వీటి స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి రెస్ట్లెస్ అనిపించేస్తుంది యాక్చువల్లీ. అండ్ ఏంటో తెలీదు, అప్పుడప్పుడు కంపారిజన్లో ఊహించుకుంటూ ఉంటాం, నార్మల్ కిడ్స్ ఉండే ఫ్యామిలీస్ ఎంత హ్యాపీగా ఉంటారో ఏమో అన్నట్టు ఊహించుకుంటా ఉంటాం యాక్చువల్లీ. రిలాక్స్డ్ లైఫ్ ఉంటుంది కదా. వాళ్ళు పొద్దున లేచిరంటే వాళ్ళకి వాళ్ళు బ్రషింగ్, వాళ్ళకి వాళ్ళు బాతింగ్, వాళ్ళకి వాళ్ళు బ్యాగ్ ప్యాకింగ్, ఫుడ్ వంట చేసి పెట్టేస్తే అయిపోతుంది, బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది. మాది అట్లా కాదు, పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాడి చుట్టే ఉండాలి, వాడిని మానిటర్ చేస్తూ ఉండాలి, వానితో యాక్టివిటీస్ అన్ని చేపిస్తూ ఉండాలి, తినే వరకు ఉండాలి, బాత్రూమ్ పోతే ఎంబడిపోవాలి, ప్రతిదీ ఎక్కడికి వెళ్తారా ఏం బెంట్లో పెట్టుకుంటారని భయంతో ప్రతి నిమిషం కూడా టెన్షన్ ఉంటూనే ఉంటుంది. ప్రతిదీ అంతే, ఏదో ఒకటి ఏం నోట్లో పెట్టుకుంటాడో తెలియదు అనమాట. అట్లా అయిపోయింది యాక్చువల్లీ. మళ్ళీ ఇంకోటి అంటే ఆటిజం కిడ్స్ ఉండే పేరెంట్స్కి చాయిసెస్ చాలా లిమిటెడ్ ఉంటాయి అనమాట. లైక్ ఇఫ్ ఇట్ ఆల్ ఏమైనా కావాలనుకుంటే చాలా లిమిటెడ్ చాయిసెస్ ఉంటాయి యాక్చువల్లీ. ఇఫ్ ఇట్ మేము బయటికి వెళ్ళాలనుకున్నా సరే ఏ మాల్లో ఏం పట్టుకొని ఏం తింటాడో అని భయం, లిమిటెడ్ మాల్స్కి వెళ్తాం, మైకే మాల్కి అట్లా వెళ్తాం. అట్లనే లైక్ ఈవెన్ వాళ్ళకి థెరపీస్ కూడా చాలా అట్లనే ఉంటాయి, ఆప్షన్లు ఉంటాయి, లిమిటెడ్గా ఉంటాయి. ఒక దగ్గర ఒక ఓటీ మంచిగా ఉందనుకో, ఇంకొక దగ్గర బీటీ మంచిగా ఉంటుంది, ఇంకొక స్పీచ్ మంచిగా ఉంటుంది. ఇవన్నీ ఒక క్యూములేటివ్ ఒక దగ్గర మంచిగా ఉండేటి, ఒక దగ్గర ఒక స్పెషలిస్ట్ ఉంటారు అన్నట్టు, వాళ్ళు మంచిగా ఉంటారు వాళ్ళు నిజం లిటరల్లీ. ఒక దగ్గర బీటీ మంచిగా ఉంటుంది, ఒక ఓటీ మంచిగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇంకొక దగ్గర ఫిజికల్ ట్రైనింగ్ మంచిగా ఉంటుంది. ఇవన్నీ ఒక దగ్గర దొరుకుతాయని చూస్తున్నాం, కానీ లేదు యాక్చువల్లీ లిటరల్లీ విహాన్లో కొన్ని పాజిటివ్ చేంజెస్ వచ్చినాయి, కానీ అంతకు మించిన బద్ధకం అయితే లిటరలీ ఆ బద్ధకంతో మాకైతే దూల తీరిపోతుంది లిటరలీ. ఎంత బద్ధకం తయారైందంటే అంటే మేబీ అంటే కొంచెం అడుగుతూ ఉంటే తెలుసుకుంటూ ఉంటే తెలుస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఈ ఏజ్లోనే హార్మోనల్ చేంజెస్ జరుగుతుంటాయంటే వాళ్ళు అట్లనే ఉంటారంట, బద్ధకంగానే బిహేవ్ చేస్తారంట. మరి ఐ డోంట్ నో మీ కిడ్స్ కూడా ఇట్లా బిహేవ్ చేశారా 9 to 10 years 9 years ఆ టైంలో బద్ధకంగా తయారయ్యారా ఏమైనా? ఐ మీన్ స్పెషల్ కిడ్స్ పేరెంట్స్ని అడుగుతున్నాను. ఏని పైన ఫోకస్ పెట్టాడు, బద్ధకంగా ఉంటాడు, ఇట్లా చూస్తాడు, ఏదైనా చెప్తే వింటాడు, అవుతాడు. కింద సోఫా పైన బెడ్, అంతే. సోఫా వదులుతలేడు, పైన బెడ్ వదులుతలేడు, వీడికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు, అంతే ఎంజాయ్ చేస్తాడు. పైనకి వెళ్ళి బెడ్ మీద సాఫ్గా కూర్చుంటాడు, అంతే. నిజంగా లిటరలీ వానికి బద్ధకం పోగొట్టాలని చెప్పి ప్రతిరోజు పొద్దున్నే పార్క్కి తీసుకొని పోతాడు, మంచిగా పోతాడు, రారా అంటే వస్తాడు, ఇక నడుచుకుంటూ పోతాడు, మంచి ఒక దగ్గర ఎక్కి ఇట్లా కూర్చుంటాడు అనమాట. ఎక్కి ఇట్లా కూర్చొని ఏదో సినిమాలో కూర్చుంటాడు, ఇట్లా కూర్చొని ప్రకృతిని ఎంజాయ్ చేస్తాడు. అబ్బా బీభత్సంగా ప్రకృతిని ఇట్లా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. రారా ఏమైనా ఆడరా అంటే ఇట్లా చూస్తాడు, మంచిగా ఆ ప్లెజెంట్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడుకుంటే బద్ధకం లేకపోతే ఏమన్నా ప్లెజెంట్గా అనిపిస్తుందో తెలియదు, కానీ ఆడరా ఏమన్నా అది చేయరా ఇది చేయరా అంటే లేనే లేదు. ఎంత బద్ధకం తయారైందంటే ఏమైనా బలవంతం చేసి ఇట్లా కూర్చుంటే నేను లేవా మీరు ఏమైనా చేసుకోండి, నేను లేవని మీరు ఏమైనా చేసుకోండి, అంతే ఇట్లా కూర్చుండిపోతున్నాడు. సరే వీటికి బద్ధకం పోవటాలని ఏం చేస్తున్నాం అంటే పొద్దున్నే ఇంకా జిమ్కి తీసుకెళ్ళిన స్టార్ట్ చేసాం. నిన్న థ్రెడ్ మిల్ ఆన్ చేసి దాని మీద నిల్చోబెడితే దిగడానికి ట్రై చేసి వెనకకి వెళ్తున్నాడు, అది వెనకకెళ్ళి దిగుతాడంట. ఏదైనా సరే ఫస్ట్ వన్ ఎక్స్పీరియన్స్ లేదనుకో ఫుల్ భయపడతాడు. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఏదైనా సరే ఫస్ట్ టైం అది ఎక్స్పీరియన్స్ అయినాకో అమ్మో వీళ్ళు నాకు ఏదో చేస్తున్నారు, అమ్మో ఇది ఏదో అయిపోతుంది, గట్టి ఇట్లా పట్టుకున్నామనుకో అమ్మో వీళ్ళు ఏమైనా చేస్తారేమో, ఏమైనా అవుతుందేమో అంటే మొన్న ఫీవర్ వచ్చినప్పుడు కూడా పట్టుకుంటే ఐవి ఎక్కించినారు, అంతే. ఇంకా ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వెళ్తే హాస్పిటల్కి కనిపిస్తే వాళ్ళు కార్లో కూర్చొనైనా సరే నో 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 అంటాడు. హాస్పిటల్కి వెళ్ళి కూర్చోగానే ఇట్లనే నో 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 ఇది ఒకటి. అంటే ఒకటి కాన్షియస్ ఐ మీన్ మంచి అంటే తెలివిగా యాప్ట్గా ఒక పదం అంటుండంటే అది నో నో నో. హాస్పిటల్ కనిపించగానే సార్లు నో 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 అరే హాస్పిటల్ నాకు రాయినా సరే నో 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 అని చెప్పేసి అది ఒక్కటి కరెక్ట్గా అంటున్నా, అంతే. ఆ బద్ధకం పోగొట్టి నీకు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు అంతే. ఏమన్నా నిన్న మా కమ్యూనిటీలోనే
జిమ్ ఉంటుంది అనమాట, మంచి థ్రెడ్మిల్ వర్కౌట్ చేసి అన్నీ ఉన్నాయి. సరే థ్రెడ్మిల్ దీన్ని పరిగెట్టిద్దాం, అసలుకి బద్ధకంగా ఎక్కడ బల్ల కనిపిస్తే అక్కడ కూర్చుంటాడు అనమాట. వాకింగ్ తీసుకెళ్తే ఎక్కడ బల్ల కనిపిస్తే అక్కడ కూర్చుంటాడు, లేకపోతే ఇట్లా ఆగిపోతాడు అనమాట. దీనికి థ్రెడ్మిల్ అయితే కరెక్ట్, అది కంటిన్యూస్ రన్ అవుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉండాలని చెప్పి థ్రెడ్మిల్ ఎక్కించడం. అంతే ఎక్కలే, బలవంతంగా ఇద్దరం కలిసి ఎక్కించినాం థ్రెడ్మిల్. అయిపోయిగా వాళ్ళ అమ్మని పెట్టుకొని నో 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 అని కూడా నడుస్తూనే ఉన్నాడు. వాళ్ళ అమ్మని మెల్లగా దింపేసాను అనమాట. తర్వాత ఇక నడుస్తూ ఉన్నాడు, టెన్షన్ పెడుతూ నడుస్తూ ఉన్నాడు యాక్చువల్లీ ఏమవుతుందా అని. ఇంకా అక్కడ మెల్లిమెల్లిగా చూసి అలవాటు అయ్యిండు, ఏడుచుకుంటున్న అలవాటు అయింది. పక్కన వాళ్ళు ఏం ఉరుకుతున్నారు ఇంకా థ్రెడ్మిల్లో, వీడేమో నడుస్తూ ఉంటే పక్కన వాళ్ళు తిరుగుతూ ఉన్నాడు, ఇట్లా చూస్తున్నాడు, ఉరుకుతున్నాడు, ఏంది నేనే ఉరకట్లేదు నడుస్తున్నాను అని చెప్పేసి ఇట్లా చూసుకుంటూ అవుతా ఉన్నాడు, వాళ్ళని చూసుకుంటూ అవుతా ఉన్నాడు. అయితే ఇంకొకటి బద్ధకం పోవటాలని చెప్పేసి నేను చెప్పిన ఆటిజం పేరెంట్స్కి, ఆటిజం ఫ్యామిలీస్కి చాయిసెస్ చాలా లిమిటెడ్ ఉంటాయి యాక్చువల్లీ. జనరల్ ఫిజికల్ ట్రైనింగ్ కోసం చాలా తిరుగుతున్నాం, పక్కన లోకల్ ఉండే జిమ్స్కి వెళ్ళాం అనమాట. ఇక్కడ చాలా జిమ్స్కి వెళ్ళాము, ఎక్కడ కూడా కిడ్స్ని తీసుకోవట్లేదు, సార్ కిడ్స్కి లేదు, నో ఎంట్రీ అని చెప్పేసి అంటారు. ఇంకా అక్కడ ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్ని ప్లేసెస్ తిరుగుతూ ఉన్నాము. లాస్ట్కి ఒకటి కనిపించింది అనమాట, కోంపల్లిలో ఒకటి కనిపించింది ఒక సెంటర్, అక్కడ కూడా ఉన్నారనమాట, కిడ్స్ని ట్రైన్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ నుంచి మాకు 1 hour డ్రైవ్. అది చూడు చాయిసెస్ ఎంత లిమిటెడ్ ఉన్నాయి చూడు, ఇక్కడ నుంచి 1 hour డ్రైవ్. సరే అయినా సరే వెళ్దామని చెప్పేసి వెళ్ళాము, ఇంకా కార్ వేసుకొని వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, చూసినారు మొత్తం అంతా సెంటర్ చూసుకొని వచ్చినాము. సరే మేము ఒకసారి మా కిడ్నీ ఇట్లా తీసుకొని వస్తాం రేపు అంటే వెళ్ళామన్నమాట. ఇంకా ఈరోజు మళ్ళీ పొద్దున్నే వెళ్ళేసి వచ్చినాము. అండ్ లిటరల్లీ కొన్ని రోజుల నుంచి రెస్ట్లెస్ అనిపిస్తుంది అసలుకి, ఒక గంట ఎక్స్ట్రా పడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ లేదు. ఇంకా కొన్ని రోజుల నుంచి అయితే హైదరాబాద్ మొత్తం చుట్టూ వస్తున్నాం యాక్చువల్లీ. అంటే సప్లిమెంట్స్ కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాం కదా, ఒక్కొక్కరు వచ్చినప్పుడు కొన్ని తెస్తూ ఉన్నారు. ఒకసారి ఏమో ఉప్పలు, ఇంకొకసారి దిల్షునగర్, ఇంకొకసారి గచ్చిబౌలి, ఇంకా అది ఇది మొత్తం ఒక సుట్టేస్తున్నాం. లిటరల్లీ అలిచిపోయినట్టు అయిపోయింది. ఇదిగో నిన్ననే వెళ్ళేసి వచ్చినాం. విహాన్ గారికి కొన్ని గిఫ్ట్స్ కూడా వచ్చినాయి అనమాట. ఎదురా విహాన్ అని గిఫ్ట్స్ అన్ని ఎందుకో. ఇంకోటి ఇది బాగున్నది యాక్చువల్లీ, ఇవన్నీ కూడా విహాన్ గారికి వచ్చిన గిఫ్ట్స్. ఇంకా ఉన్నాయి గిఫ్ట్స్, పట్టుకో తెస్తా. ఇంకో గిఫ్ట్ ఉంది, ఇది బాగున్నట్టుంది. ఇది ఇంకోటి, ఇది బాగుంది, ఇది వాడికి ఇస్తే ఎంత ఇది ఒక్కటేమో నచ్చిందిరా నీకు. ఇది ఇంకో గిఫ్ట్. ఇది నాకు అది మ్యాగ్నెటిక్ బాగా నచ్చింది. ఇది మ్యాగ్నెటిక్ది, ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. టాకింగ్ అన్నీ ఏంటంటే వర్బల్ కొంచెం టాకింగ్ సంబంధించినవి ఉన్నాయి. ఇది కూడా అంతే, ఇది ఓపెన్ చేయలేదు ఇంతవరకు. ఇది కూడా అంతే, ఇక్కడ బుల్ ఉంది కదా, ఈ బుల్ మీద ప్రెస్ చేస్తే అరే డోంట్ టచ్ దట్ వన్, అది దాన్ని సపోర్ట్ ఉంది కెమెరా. ఇది కూడా బాగుంది. ఇది ఒకసారి కొన్నాను కానీ వాడు ఎక్కువ వాడలేదు. ఇది కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అందులో, అసలుకి అమ్మో పుచ్చల ఆప్షన్స్ ఉన్నాయి. ఇది అన్నీ నేర్చుకుంటే మంచిగా ఉంటుంది. మీరు అబ్బో సెట్ ఎంత పెద్ద సెట్ ఉంది చూడు. ఇవన్నీ ఇందులో కార్డ్స్ అనమాట. ఈ కార్డ్స్ ఇందులో ఇన్సర్ట్ చేస్తే సౌండ్ వస్తుంది. విహాన్కి ఈ ఆల్మోస్ట్ హిమబిందు గారని తను వచ్చినప్పుడు తీసుకొని వచ్చింది. తను కూడా అక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్, యూఎస్లో స్పెషల్ ఎడ్యుకేషన్ అనే చేస్తారంట. ఇప్పుడు ఇది ఉంది కదా 10 ఇట్లనే పెట్టేది ఉల్టా 10 అట్లా ఎన్ని ఉన్నాయి చూడు. ఇవన్నీ యానిమల్స్, బర్డ్స్, షేప్స్, అవి ఇవి అన్నీ అవే. దాని తర్వాత ఇది ఒకటి బటర్ఫ్లై. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, ఇది కూడా ఓపెన్ చేద్దాం. వీడికి బద్ధకం ఎట్లా పోతుందో ఎవరైనా టిప్స్ అండ్ ట్రిక్స్ ఇస్తే మంచిగా ఉంటుందండి. వీడికి బద్ధకం పోతుంది, కొంచెం మాకు హెల్ప్ అవుతుంది. అండ్ వీడికి కొద్దిగా అక్కడిక్కడ ట్రైనింగ్ సెంటర్స్ కోసం వెతుకుతున్నాం కానీ ఎక్కడ సెట్ అవ్వట్లే. ఇంకా మేమే ఇంట్లోనే పైన ఒక ట్రైనింగ్ సెటప్ లాగా సెట్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాము. ఇంకొకటి ఇది వాయిస్ ఎస్ నో, ఇది చాలా యూజ్ అవుతుంది యాక్చువల్లీ. ఎస్ నో డైలీ లైక్ ఇలా కమాండ్స్ ఉంటాయి చూడు, ఆన్ చేసేది ఉంటుందేమో అంతే. ఆన్ ఏదో వస్తలేదు, బ్యాటరీ వేయాలనుకుంటా. బ్యాటరీ ఉంది ఇక్కడ, బ్యాటరీ వేయాలి ఇక్కడ. ఇది బాగుంది యాక్చువల్లీ, చాలా బాగుంది. ఇగో ఇక్కడ మామూలుగా ఆటిజం కిడ్స్కి, నాన్ వర్బల్ కిడ్స్కి కొంచెం కమాండ్స్ ఉంటాయి కదా. ఎస్ నో, యాక్చువల్లీ ఐఎమ్ సాడ్, ఫీలింగ్స్ లైక్ ఐ లైక్ ఇట్, ఐ లవ్ యూ, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ వెయిట్, ఐ డోంట్ నో, ఐఎమ్ హంగ్రీ, ఐఎమ్ థర్స్టీ. ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కొద్దిగా నేర్చుకుంటే దానికి మీనింగ్ఫుల్గా అట్లీస్ట్ నాన్ వర్బల్ కిడ్స్కి కొంచెం యూజ్ అవుతుంది. ఇది బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాగుంది, చాలా బాగుంది. ఇదిగో ఐ వాంట్ టు గో అవుట్, ఐ వాంట్ టు గో హోమ్, ఐ వాంట్ టు వాచ్ టీవీ. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇవి రికార్డ్ ఆప్షన్స్ ఏమో ఉన్నాయి. ఇంకొకటి ఇది ఉంది కొంచెం, ఇంకొకటి ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ.
ఇది మ్యాగ్నెటిక్ది, కలర్స్ అన్నీ పెట్టేవి మ్యాగ్నెటిక్. ఇట్లా ఇవి కలర్స్ అన్నీ షేప్ పెట్టాలి ఇట్లా. ఏంది అసలు ఇగో ఇంకొక గిఫ్ట్ వచ్చింది ప్రసన్న. ఏడుస్తున్నాడు. నేనేం నేనేమైనా వేసుకునేది ఏడుస్తున్నాడు చెప్పు మరి. నాకే నేనేం ఏడుస్తున్నదే. వచ్చినప్పుడల్లా ప్రసన్నకు వచ్చినప్పుడల్లా ఒకరికి ఏవో అని ఇప్పటికి 4-5 గిఫ్ట్లు వచ్చినాయి పర్సల్ సేమ్. అందరూ ఒక్కొక్క కలర్ తెచ్చిన. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంతవరకు లేని కలర్ అందరూ తెచ్చారు కదా. ఒకటి గోల్డ్, ఒకటి గ్రీన్, ఒకటి పింక్, ఇది రెడ్, అండ్ ఇంకొకటి చాక్లెట్స్ కూడా వచ్చినాయి. నిన్న రాత్రి విహాన్ గారు చూస్తారేమో అని దాపెట్టి కార్లోనే పెట్టినాం చాక్లెట్స్ అన్నీ. కార్లో పెట్టి వాడు పడుకున్న తర్వాత ఇంట్లో పైనకి పెట్టినాం. మొత్తం ఇంకా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ చూస్తున్నాం అనమాట. బిగ్ బాస్ చూస్తుంటే అందులో నిన్న ఏదో ఐస్ క్రీమ్ కాంపిటీషన్ ఏదో పెట్టారు కదా. నిన్న ఐస్ క్రీమ్ కాంపిటీషన్ పెట్టగానే క్రేవింగ్ స్టార్ట్ అయింది ఇద్దరికి. అరే చాక్లెట్స్ ఉన్నాయి కదా తిందాం పదా అని తెచ్చినాము. ఓపెన్ చేయగానే మొత్తం మెల్ట్ అయిపోయినాయి. అంతే ఫ్రిడ్జ్లో తేగిన ఫ్రిడ్జ్లో పెట్టాల్సింది, మొత్తం మెల్ట్ అయిపోయి జ్యూస్ రసం అయిపోయింది. అరే తృప్తి తిందాం అనుకున్నా ఏదో ఒకటి ఒక చీట్ డే లాగా, అది కూడా వేస్ట్ అయిపోయింది. ఇంకో ఇక్కడ చుట్టుపక్కల అన్ని జిమ్ సెంటర్ తిరుగుతూ వస్తున్నాయని ఎక్కడ సరైన ఎక్విప్మెంట్ లేదు. ఉన్నా సరే మేము పిల్లల్ని తీసుకోమని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఇంకా నేను చాలా లో అయిపోయినాను, లిటరల్లీ చాలా లో అయిపోయి ఇంకా బయలుదేరిపోతా ఉంటే నాకు ఇంకా ఆలోచన వచ్చింది యాక్చువల్లీ. అరే వై నాట్, అసలు మనమే ఒకటి ఎందుకు బిల్డ్ చేయకూడదు, మన ఇంటి పైన ఎందుకు బిల్డ్ చేయకూడదు అని చెప్పేసి ఇంకా వస్తున్న దారిలోనే ఫ్యాబ్రికేషన్ స్టోర్ ఉంటుంది కదా, అక్కడే ఆపేసుకొని నాకు సో ఇట్లా పైన ఒక మొత్తం సెటప్ కావాలి, అక్కడ పిల్లల ఎక్విప్మెంట్ ఆడుకునేటి జిమ్ ఏరియాలకు వస్తే అంత సెటప్ చేసుకోవాలి, దానికోసం నాకు ఇట్లా ఫ్యాబ్రికేషన్ వర్క్ కావాలి, చేస్తారంటే చేస్తామన్నారు. ఇంకా మా ఓనర్ అన్న కూడా ఫోన్ చేసాం అనమాట. నేను అన్న సో ఇట్లా నేను చేయించాలనుకుంటున్నానంటే సరే చందు చేయించుకోని చెప్పేసి అన్నాడు. అండ్ మళ్ళీ ఏంటంటే రెంట్ హౌస్ కదా ఇది, మళ్ళీ అన్న ఇప్పట్లో మీరు రారంటే లేదన్న రే చందు ఇప్పట్లయితే ఏం రా మేము చేయించుకోపర్లేదు అని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకా ఆ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. యాక్చువల్ అయితే నాకు ఒక ఆల్మోస్ట్ 1.5-2 years అంటే చెప్పాలంటే ఇంతకు ముందు నుంచి కూడా ఒక మంచి కారు కొనుక్కోవాలని ఉండే ఆశలాగానే ఉంది. ఆ యూస్లో అట్లాంటి సెంటర్స్ చాలా బాగుంటాయి, చాలా మంచి ట్రైన్ చేస్తారు ఈ కిడ్స్ని. యాక్చువల్లీ చాలామంది ఆటిజం కిడ్స్కి మజిల్ వీక్నెస్ ఉంటుంది అనమాట, అది సివియర్గా ఉంటే హిప్టోని అంటారు. బిహాన్ కూడా కొంచెం మజిల్ వీక్నెస్ అని ఉంటుంది. ఒకటేసారి ఏంటంటే జంప్ చేయలేడు, ఇంత హైట్ ఉంది అనుకో జంప్ చేయరా అంటే కొద్దిగా తడబెడతాడు, జంప్ లేడు, అంత ఈజీగా జంప్ చేయలేడు. సో అట్లాంటి ట్రైనింగ్ సెంటర్స్ చాలా ఉంటాయి యూజెస్లో, చాలా బెటర్ అవుతారు కిడ్స్ అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ పోస్చర్స్ చాలా బెటర్ అవుతారు. అట్లాంటి సెంటర్స్ మన ఇండియాలో చాలా 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 తక్కువ ఉన్నాయి, అవే వెతుకుతా ఉన్నాం అట్లాంటి సెంటర్స్. ప్రసన్న అంటుంది మనమే ఒకటి అట్లాంటి సెంటర్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి. మంచిగా ఉంటుంది, లిటరల్లీ మంచిగా ఉంటుంది ఇట్లాంటి కిడ్స్ అందరికీ, బట్ వాచిపోతుంది లిటరల్లీ. ఫస్ట్ ఎక్విప్మెంట్కి అవేమో కానీ ఒక ప్లేస్ ఎత్తుకాలి, ఆ ప్లేస్ ఎత్తుకాలంటే మంచి ఓపెన్ పెద్ద ప్లేస్ తీసుకోవాలి, దాన్ని లీజ్ తీసుకోవాలి ఇన్ని సంవత్సరాల పాటు. ఆ లీజ్ అమౌంట్ మంచి అందరికీ కన్వీనియంట్గా ఓపెన్ మంచి దగ్గర ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. అండ్ లీజ్ ఒకటేసారి లీజ్ అమౌంట్ అంటే చాలా కట్టాలి ఒకటేసారి, అడ్వాన్స్ చాలా ఉంటుంది. అయ్యే పనులు కావు ఇవన్నీ. అందుకని చెప్పేసి సర్లే అట్లీస్ట్ మన వారికి ఇంట్లో అయినా సెటప్ చేద్దామని చెప్పేసి ఇంకా వస్తూ చాలా డిప్రెస్డ్ వస్తూ వెతికి ఇంకా నాకు డ్రైవింగ్ చేస్తుంటేనే నాకు ఈ థాట్ వచ్చింది అనమాట, మనమే ఒక ఇంటి పైన కడదామని చెప్పేసి ఫ్యాబ్రికేషన్ స్టాప్ దగ్గర ఆపి ఇట్లా నా రిక్వైర్మెంట్ ఉందని వచ్చి ఇట్లా వాళ్ళ ఇంటికి వచ్చినారు. మళ్ళీ ఇంటికి వచ్చి కొంచెం కొలతలు కొలుచుకొని వెళ్ళినారనమాట. సో నేను కొంచెం కారు కొనుక్కుందాం అన్నట్టు కొంచెం దాపెట్టుకుంటున్నాను. ఉష్కాకి అయిపోతున్నాయి వల్ల. లిటరల్లీ బాయ్స్కి కార్ ఇట్లాంటి టాయ్సే మెన్స్ టాయ్సే ఇష్టం అన్నాడు. లైక్ మంచి కార్ కొనుక్కోవాలి, మంచి మెయింటైన్ చేసుకోవాలి, లాంగ్ ట్రిప్స్కి వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ అయితే అసలుకి చిన్న కొంచెం దాపెట్టుకుంటున్నా కానీ ఏదో ఒకటి ఖర్చు వచ్చి ఇట్లా అయిపోతున్నాయి. ఇంకొకసారి ఏమో సప్లిమెంట్స్ కొనాలని చెప్పేసి ఇట్లా అయిపోతాయి, ఇంకొకసారి టెస్ట్లు అని చెప్పేసి ఇట్లా అయిపోతాయి, ఇంకొకసారి ఇప్పుడు ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ అని చెప్పేసి ఇట్లా అయిపోతాయి. ఇంకొక కొన్ని 3 టెస్ట్లు ఉన్నాయి, 4 టెస్ట్లు ఉన్నాయి విహాన్కి చేయించేటివి. ఇంకా ఆ 4 టెస్ట్లకి ఆల్మోస్ట్ లైక్ 2 లక్షలు అయిపోతాయి. అక్కడ 2 లక్షలు ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్కి 1.5 2 లక్షలు. నా కార్ ఎప్పుడు కొనుక్కోవాలి? కొనుక్కో, ఫ్యాబ్రికేషన్ వర్క్ పక్కన పెట్టేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు కదా. ఫ్యాబ్రికేషన్ అది నాకు ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి వదిలేస్తున్నా. అండ్ గైస్ లెట్ us do Q&A సెషన్. యాక్చువల్లీ మీరు అందరూ కూడా క్వశ్చన్స్ అడగండి, కింద కామెంట్స్లో ద్వారా క్వశ్చన్ అడగండి. దాన్ని నెక్స్ట్ వీడియోలో దానికి క్వశ్చన్స్కి ఆన్సర్ లాగా ఒక వీడియో అయితే చేద్దాం. ఏమంటావు? ఈమెకి ఎక్కువ క్వశ్చన్స్ అడగండి. ఎప్పుడు చూడు ఏమైనా మాట్లాడదాం దా కూర్చో అంటే ఇట్లా కూర్చుంటుంది వచ్చి, ఇక నేను వచ్చి వాగుతా ఉంటా, ఇది వచ్చేసి ఇట్లా వింటా ఉంటుంది అనమాట. ఇక సడన్గా ఇట్లా మధ్యలో ఆపేసి మాట్లాడేయండి ఏదో ఒకటి. నేనేం మాట్లాడాలి? నువ్వు మాట్లాడుతున్నావు కదండి, నువ్వు మాట్లాడుతున్నావు కదా అంట. క్వశ్చన్స్ అన్ని ప్రసన్నకి ట్యాగ్ చేసి క్వశ్చన్స్ అన్ని అడగండి. నెక్స్ట్ వీడియో మొత్తం
ఆ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్ నువ్వే ఇస్తూ ఉండాలి. వీడియో ఛానల్ స్టార్ట్ చేసింది, ఒక వీడియో పెట్టింది ఒక పండగ రోజు, అయిపోయి ఇంకొకటి లేదు, రోజు పెట్టాలి ఎందుకంటే పెడుతుండే లేదు. అండ్ చాలామంది కూడా ఇంకో కామెంట్ ఏమడుతుంది తెలుసా, హోమ్ టూర్ చేయమని చెప్పేసి అడుగుతారు కదా. హోమ్ టూర్ వీడియో చేస్తాను, ఆ హోమ్ టూర్ మొత్తం రా బ్లాగ్ వస్తుంది, మొత్తం నువ్వే చేయాలి. నేను కెమెరా పట్టుకొని నించుంటా, మొత్తం ఇల్లంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను, నీకు అలవాటు అవుతుంది కెమెరా కూడా. ఏమంటారు చేసి హోమ్ టూర్ ఈ మొదటి రా బ్లాగ్ చేపిస్తా, ఓకేనా? కింద కామెంట్ చేయండి. అండ్ ఎస్, వాట్ డూ యూ థింక్ పేరెంట్స్ ఆటిజం కిడ్స్ చాయిస్, ఐ మీన్ పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకొని పుడతారని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? నిజమేనా? లిటరల్లీ అలసిపోయినట్టు అనిపిస్తుంది, కొన్ని రోజుల నుంచి నిద్ర లేదు అసలుకి. ఒక 4 hours పడుకోవాలని ఉంది. 4 hours ఇట్లా అంటే రాత్రి పడుకున్న బ్రేక్స్ అంటే ఇప్పుడు రాత్రి వీళ్ళు పడుకున్న తర్వాత నేను స్టార్ట్ చేసుకుంటాను నా వర్క్ చేసుకోవడము. ఆ వర్క్ అయ్యేసరికి 2-3 అవుతుంది. మళ్ళీ పొద్దున 6 ఇవ్వాలి, పార్క్ తీసుకోవాలి, దమ్ అయిపోతుంది. అండ్ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ వీకెండ్ గైస్. హ్యాపీ వీకెండ్. విహాన్ ఇటు రానన్నా, ఇక్కడ రానన్నా ఒకసారి, ఇక్కడ రా. అజుడు ఇక్కడే కూర్చుండు, మేము ఇక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ కడప దగ్గర కూర్చొని నేను చూస్తా ఉన్నాడు. ఇజుడు హ్యాపీ వీకెండ్ చెప్పు అందరికి. ఇక్కడ ఒక ఫోటో దిగుతుందా, మనం అందరం కలిసి ఒక ఫోటో దిగుతుందా?